ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ రెస్టారెంట్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి న్యూ రెసిపీ పుల్లగా చాలా ఈజీగా చేసుకునే టేస్టీ మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నానండి. కొత్త మామిడికాయతో పిల్లల లంచ్ బాక్స్లోనికి ట్రావెల్ చేసే సమయంలోనూ పండగ టైంలోనూ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునే మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని ఇప్పుడైతే కుక్ చేసుకోవాలండి. రైస్ అనేది పులిహోర చేయడానికి పొడి పొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుందండి. రైస్ అనేది అయిపోయిందండి. వేరొక బౌల్లోకి తీసేసుకొని రైస్ను చల్లార్చుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మ్యాంగోస్, శనగపప్పు ముందే నాటుక, పల్లీలు, జీలకర్ర, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మ్యాంగోస్ను రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకొని మ్యాంగోను తురుముకోవాలి. జీడిపప్పు మీరు కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి. ఒకసారి కూడా చేయని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర. ఫ్రెండ్స్ మామిడికాయ తురుము అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కాజు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ ముందే శనగపప్పు అనేది నానబెట్టుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పులిహోరలో శనగపప్పు వేసుకుంటే. ఫ్రెండ్స్ మనము ముందే తురుము పెట్టుకున్న మ్యాంగో తురుము కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము కుక్ చేసుకున్న రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. టేస్టీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.